ఖచ్చితమైన లక్ష్యంతో ఉగ్రస్థావరాలయ్యాయి. పాకిస్తాన్ భూభాగంలోని 9 ఉగ్రస్థావరాలపై విరుచుకుపడింది ఆపరేషన్ సింధూర్. ఇది విజయవంతంగా నిర్వహించినట్లుగా సైన్యం ప్రకటించింది. ఈ మెరుపు దాడులకు సంబంధించిన వివరాలను కేంద్ర రక్షణ విదేశాంగ శాఖ మీడియాకు వెల్లడించింది. విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ, కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మీడియాతో మాట్లాడారు. పెహల్గామ్ ఘటనలో 26 మందిని పొట్టన పెట్టుకున్నారని విక్రమ్ మిశ్రీ అన్నారు. జమ్మూ కాశ్మీర్ లో పర్యాటకరంగా అభివృద్ధి చెందుతోందని అక్కస్తోనే ఉగ్రదాడికి పాల్పడ్డారని మిశ్రీ చెప్పుకొచ్చారు. మత ఘర్షణను రెచ్చగొట్టే విధంగా మారణ హోమానికి పాల్పడ్డారని, ఈ ఘటనతో యావత్ దేశం రగిలిపోయిందని ఆయన అన్నారు. పెహల్గామ్ దాడిపై దర్యాప్తు చేపడితే దాని వెనక పాక్ హస్తం ఉన్నట్లుగా బయటపడిందని విక్రమ్ మిశ్రీ తెలిపారు. ఉగ్రమూకలకు పాక్ అండగా నిలుస్తోందని, పెహల్గామ్ దాడికి తామే కారణమంటూ టీఆర్ఎఫ్ ప్రకటించుకుందని ఆయన స్పష్టం చేశారు. పెహల్గామ్ దాడి తర్వాత ఉగ్రవాదుల కార్యకలాపాలను నిఘా సంస్థలు ట్రాక్ చేశాయని తెలిపారు. భారత్ పై మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని సంకేతాలిచ్చాయన్న విషయాన్ని మిశ్రీ వెల్లడించారు. ఖచ్చితమైన నిఘా సమాచారంతో ఉగ్ర స్థావరాలను గుర్తించి ధ్వంసం చేశామని మిశ్రీ మీడియాకు తెలిపారు. కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ దాడుల వివరాలను వెల్లడించారు. సామాన్య పౌరులకు ఎలాంటి హాని కలగకుండా కేవలం ఉగ్ర స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నట్లుగా తెలిపారు. ఆయా స్థావరాల వివరాలను వాళ్ళు వివరించారు. అర్ధరాత్రి సరిగ్గా 1:05 నుంచి 1:30 మధ్య ఆపరేషన్ సింధూర్ జరిగిందని చెప్పారు. జస్ట్ 23 నిమిషాల్లోనే లక్ష్యాన్ని ఛేదించినట్లుగా వివరించారు. పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశామన్నారు. పెహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఈ చర్య చేపట్టామని స్పష్టం చేశారు. కొన్నేళ్లుగా పాకిస్తాన్ ఉగ్రవాద క్యాంపులను ప్రోత్సహిస్తోందన్న కమాండర్లు ఉగ్రవాదులే లక్ష్యంగా ఈ దాడి జరిగిందని చెప్పారు. నియంత్రణ రేఖ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముజఫరాబాద్ లోని LET క్యాంపుపై తొలి దాడి చేశామన్నారు. LOCలోని బింబర్ క్యాంప్ లో అటాక్ చేశామని తెలిపారు. అక్కడే లష్కరే తోయిబా ఉగ్రవాదులకు ట్రైనింగ్ జరుగుతోందని కమాండర్లు చెప్పారు. పాకిస్తాన్లోని సర్జికల్ క్యాంపులపై దాడి చేశామన్నారు. సర్జల్ క్యాంపు LOCకి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. మురీద్గే క్యాంపు పైన దాడి చేశామన్నారు. ఇక్కడి నుంచి ముంబై పేలుళ్ల దాడి జరిగిందని గుర్తు చేశారు. కసబ్ అక్కడే ట్రైనింగ్ తీసుకున్నాడని వారు వివరించారు. ఈ దాడిలో భారత్ ఎలాంటి నష్టం జరగలేదని వారు చెప్పుకొచ్చారు. ఇది భారత సాయుధ దళాల ప్రణాళికాబద్ధ దాడికి నిదర్శనమన్నారు. పాకిస్తాన్ మిలిటరీ స్థావరాలను టార్గెట్ చేయలేదన్న కమాండర్లు పాకిస్తాన్ ప్రజలకు ఎలాంటి నష్టం జరగలేదని స్పష్టం చేశారు. ఇది భారత సాయుధ దళాల ప్రణాళికాబద్ధ లక్ష్య ఛేదనగా అభివర్ణిస్తున్నారు కమాండర్లు. అర్ధరాత్రి 1:05 నుంచి 1:30 మధ్య ఆపరేషన్ సింధూర్ సక్సెస్ఫుల్ గా ముష్కర మూకలను మట్టుబెట్టింది. ఆపరేషన్ సింధూర్ ను ప్రణాళికాబద్ధంగా నిర్వహించినట్టుగా విదేశాంగ రక్షణ శాఖ ప్రతినిధులు సంయుక్తంగా నిర్వహించినటువంటి మీడియా కార్యక్రమంలో మనం ఈ విషయాలన్నీ కూడా వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్ అభివృద్ధిని అడ్డుకోవడమే పెహల్గామ్ దాడికి నిదర్శనమన్నారు మిశ్రీ. దానికి ప్రతీకార దాడి కిందే ఈ ఆపరేషన్ సింధూర్ నిర్వహించామని చెప్పారు. పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద స్థావరాలను ఛేదించినట్టుగా, నేలమట్టం చేసినట్టుగా కమాండర్లు తెలిపారు. సరిగ్గా 1 గంట నుంచి 1:30 మధ్య 23 నిమిషాల్లోనే మొత్తం టార్గెట్ ను రీచ్ అయ్యారు. ఉగ్రవాదులే లక్ష్యంగా ఈ దాడి జరిగింది. అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ సైనికులకు గాని, సివిలియన్స్ గాని ఎలాంటి హాని తలపెట్టకుండా కేవలం లక్ష్య ఛేదన మాత్రమే. తమ లక్ష్యం టెర్రరిస్టు స్థావరాలను నేలమట్టం చేయడం. లష్కరే తోయిబా గ్రూపులు పాకిస్తాన్ లో తలదాచుకుంటున్నటువంటి ఉగ్రవాదుల్ని మట్టుబెట్టడమే లక్ష్యంగా తమ టార్గెట్ రీచ్ అయింది ఆపరేషన్ సింధూర్. పాకిస్తాన్లోని సర్జల్ క్యాంపులపై దాడి చేసినట్టుగా వింగ్ కమాండర్ వివరించారు. ఈ క్యాంపుల నుంచే ముంబై ఉగ్రదాడికి పాల్పడినటువంటి కసబ్ ఇక్కడే ట్రైనింగ్ తీసుకున్నాడని కూడా క్లారిటీ ఇచ్చారు. మురీద్గే క్యాంపుపై దాడి చేశామన్నారు. మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలను మట్టుబెట్టినట్టుగా తెలుస్తోంది. 80 మంది ఉగ్రమూకలు మృత్యువాత పడ్డట్టుగా కూడా క్లారిటీ ఇచ్చారు. కసబ్ ఇక్కడే ట్రైనింగ్ తీసుకున్నాడు. 23 నిమిషాల్లో ఆపరేషన్ సింధూర్ ఫినిష్ చేశారు. దాడి చిరుత వేగంతో మెరుపు దాడి చేశారు. అర్ధరాత్రి చీకటి పొరల్ని చీల్చుకుంటూ వెళ్లాయి మిస్సైళ్లు. ఉగ్రమూకల శిబిరాల మీద పిడుగుల్లా పడ్డాయి. ఎర్రెర్రటి మంటల సింధూరాన్ని పులుముకొని ఫైటర్లు బుల్లెట్లతో గర్జించాయి. ఒక్క పెట్టున 80 మంది ఉగ్రవాదులను చిత్తు చేశాయి భారత బలగాలు. జైషే మహమ్మద్,
లష్కరే తోయిబా క్యాంపులోనే ఎక్కువ మంది ఉగ్రవాదులు చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఈ 2 చోట్ల ఒక్కో క్యాంపులో 25 నుంచి 30 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. వీటిల్లో మర్కజ్ తోయిబా మదర్సా చాలా అత్యంత కీలకమైనదిగా చెప్తున్నారు. ఇక్కడి నుంచే ఉగ్రవాదులకు ట్రైనింగ్ అనేది నిర్వహిస్తూ ఉంటారు. మర్కజ్ తోయిబా మదర్సా దీన్ని ముందుగా టార్గెట్ చేశారు, నేలమట్టం చేశారు. దీనిని లష్కరే తోయిబా హెడ్ ఆఫీస్ గా వాడుతూ ఉంటారు. ఇక బవహల్పూర్లోని ఓ క్యాంపుపై జైషే ఉగ్రవాద సంస్థకు చాలా అత్యంత కీలకమైనదిగా దీన్ని చెప్తున్నారు. ఇది 18 ఎకరాల్లో విస్తరించి ఉంది. దీన్ని బట్టే తెలుసుకోవచ్చు పాక్ కుట్ర బుద్ధి ఏ రకంగా ఉందో, ఉగ్రవాదులకు సీమాంతర ఉగ్రవాదాన్ని ఏ విధంగా ప్రోత్సహిస్తోందో. ఇక్కడ ఉన్నటువంటి 18 ఎకరాల్లో విస్తరించి ఉన్న హెడ్ ఆఫీస్ బవహల్పూర్లోని క్యాంప్ జైషే ఉగ్రవాద సంస్థకు ఇది చాలా చాలా కీలకమైంది. వాస్తవానికి దీనిని 2019లోనే భారత్ లక్ష్యంగా చేసుకోవాలని కొట్టేయాలని చూసింది. కానీ చివర్లో వదిలేసింది. ఈసారి మాత్రం దాన్ని నేలమట్టం చేసి పడేసింది. ఇప్పటి వరకు 9 స్థావరాల్లో 80 మంది వరకు మరణించినట్లుగా వార్తలు వస్తున్నాయి. భారత ఇంటెలిజెన్స్ వర్గాలు పాక్ కు జరిగిన నష్టాన్ని జాగ్రత్తగా అంచనా వేస్తున్నాయి. కానీ పాక్ మాత్రం చాలా దొంగ లెక్కలు చెప్తూ ఉంది. పాక్ ఉగ్రవాదులకు కాళరాత్రంటే ఏమిటో భారత్ చూపించింది. త్రివిధ దళాలు అత్యంత చాకచక్యంగా నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదులపై యమపాస విసిరింది. భారత అమ్ముల పదిలో నుంచి అత్యాధునిక ఆయుధాలన్నీ బయటకొచ్చి గర్జించాయి. ఆత్మాహుతి డ్రోన్లు, స్పాల్ క్షిపణులు, హ్యూమర్ బాంబులు వాడినట్లుగా ప్రాథమిక సమాచారం. వాస్తవానికి మిలిటరీ ఆపరేషన్లకు ఏ రకంగా కూడా ఆయుధాలు వాడారు అన్నది కూడా దళాలు ఎప్పుడూ రివీల్ చేయవు. కానీ భారత ప్రజలకు ఒక క్లారిటీ కావాలి. భారత అంతరాత్మ కొంతవరకు శాంతించాలంటే ఈ ఆపరేషన్ సింధూర్ ఏ విధంగా జరిగిందో మొత్తం వింగ్ కమాండర్స్ మీడియాలో అడ్రస్ చేశారు. అవి లక్ష్యాలను ఛేదించిన తీరు ఆధారంగా అంచనాలు వస్తూ ఉంటాయి. తాజాగా ఆపరేషన్ సింధూర్లో 9 ఉగ్ర స్థావరాలు నేలమట్టం చేసేందుకు వేరువేరు ప్రదేశాల నుంచి ఏకకాలంలో దాడులు నిర్వహించారు. భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఖచ్చితమైన లక్ష్యంతో ఉగ్ర స్థావరాలను దాదాపు 9 ఉగ్ర స్థావరాలు ధ్వంసమయ్యాయి. ఇప్పుడే మీడియా కాన్ఫరెన్స్ లో మనకి ఈ విషయాలన్నీ కూడా వెల్లడించారు వింగ్ కమాండర్స్. దీనికి సంబంధించి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రసాద్, ఇటు వింగ్ కమాండర్స్ ఏ విధంగా ఆపరేషన్ సింధూర్ ని విజయవంతం చేశారో ఎక్స్ప్లెయిన్ చేశారు. సో పాక్ ఏ క్షణానైనా భారత్ పై దాడులకు తెగబడే అవకాశం ఉంది. ఎలాంటి ప్రణాళికలు రచిస్తున్నారు? తొలిసారిగా మహిళా చెందినటువంటి సైనికాధికారులు మీడియా సమావేశం నిర్వహించారు. ఇది గమనించాల్సిన అంశం. భారత ప్రధాని మోడీ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ ఆపరేషన్ సింధూర్లో ఏ రకంగా అయితే మహిళలకు అన్యాయం జరిగిందో ఆ మహిళలకు జరిగిన అన్యాయాన్ని ఏ రకంగా భర్తీ చేశామో, ఏ రకంగా ప్రతీకారం తెచ్చుకున్నామని చెప్పడంతో సహా ఆ చెప్పిన అంశాన్ని కూడా మహిళలతోనే చెప్పించడం ఇక్కడ గమనించాల్సిన అంశం. ప్రధానంగా ఈ ఆపరేషన్ 25 నిమిషాల పాటు కొనసాగింది. 25 నిమిషాల్లో 24 మిజైల్స్ ను ఉపయోగించి ఆ మేరకు విధ్వంసాన్ని చేయడం జరిగింది. తీవ్రవాద సంస్థలు ఇచ్చినటువంటి ఈ శిబిరాలన్నింటి కూడా కేవలం 24 నిమిషాలు 25 నిమిషాల్లోనే పూర్తి చేయడం జరిగింది. ప్రధానంగా ఈ మీడియా కాన్ఫరెన్స్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏ రకంగా దాడులు నిర్వహించాము, అదేవిధంగా ఎంత ఖచ్చితత్వంతో ఎలాంటి ఆయుధాలను ఉపయోగించాలి, దీనిపై పెద్ద ఎత్తున ఒక రకమైన రీసెర్చ్ కూడా జరిగింది. ఏ ఆయుధాన్ని ఎంత మేరకు ఉపయోగించాలి, ఎంత వేగంతో దాన్ని ఉపయోగించాలి, ఏ మేరకు ఆ ఆయుధాన్ని ఉపయోగిస్తే ఏ మేరకు నష్టం జరుగుతుంది, ఎంత మేరకు లక్ష్యాలున్నాయి, వీటన్నిటినీ ఆధారం చేసుకుని రాఫెల్ యుద్ధ విమానాలను ఉపయోగించి ఆ మేరకు క్షిపణుల దాడితో అక్కడ తీవ్రవాద సంస్థలను ధ్వంసం చేయడం జరిగింది. ఇదే అంశాన్ని చెప్పడం జరిగింది. మరొక అంశం, ఏ రకంగా అయినా కానీ దుస్సాహసానికి గనక పాకిస్తాన్ గనక పాల్పడినట్టయితే తగిన రీతిలో బుద్ధి చెప్పేందుకు రక్షణ బలగాలను కూడా చాలా సంసిద్ధంగా ఉన్నాయనే అంశాన్ని కూడా ఇదే వేదిక ద్వారా కల్నల్ సోఫియా ఖురేషి చెప్పడం జరిగింది. అదేవిధంగా వింగ్ కమాండర్ హ్యోమక్ సింగ్ మాట్లాడుతూ ఏ రకంగా ఈ దాడులు నిర్వహించాము, ఏ రకంగా తీవ్రవాద సంస్థలు భారత్కు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. గత ఏడాది కాశ్మీరు పూర్తి స్థాయిలో ఈ కేంద్రపాలిత ప్రాంతంగా ఆవిర్భవించిన తర్వాత అనేకటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి
పర్యాటకులను ఆకర్షించే రీతిలో ఏ రకంగా విజయం సాధించాము. దాదాపు గత ఏడాది 2,30,00,000 మంది పర్యాటకులు వివిధ రాష్ట్రాల నుంచి, భారతదేశం నుంచి, విదేశాల నుంచి కాశ్మీరును సందర్శించడం జరిగింది. దీన్ని ఎట్లయినా అడ్డుకోవాలని, ఈ అభివృద్ధి జరగకుండా చూడాలని అన్న ఉద్దేశంతోనే ఉగ్రవాద సంస్థలు ఇలాంటి ఉగ్రవాద దాడులకు పాల్పడ్డారన్న అంశాన్ని చెప్పడంతో సహా ఎవరైతే పెహల్గాము ఉగ్రదాడిలో పాల్గొన్నారో, ఎవరైతే అక్కడ శిక్షణ పొందారో, ఆ శిక్షణ చెందినటువంటి క్యాంపు ఎక్కడైతే ఈ శిక్షణ శిబిరాన్ని నిర్వహించారో ఆ శిబిరంతో సహా 30 ఏళ్లుగా దాదాపు 3 దశాబ్దాల పైగా జైషే అహ్మద్ ప్రధాన స్థావరంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ స్థావరాన్ని కూడా ఈ వైమానిక దాడుల్లో ధ్వంసం చేయడం జరిగిందన్న అంశాన్ని కూడా ఈ మీడియా సమావేశం ద్వారా చెప్పడం జరిగింది. దాంతోపాటు అంతర్జాతీయంగా కూడా ఏ రకంగా భారత్ పాకిస్తాన్ని ఎండగట్టింది, పాకిస్తాన్ యొక్క దుశ్చర్యలను ఏ రకంగా ప్రపంచ దేశాలు ఖండించాయి, ఖచ్చితంగా ఉగ్రవాదులను న్యాయస్థానంలో నిలబెట్టాలి, న్యాయం జరగాలన్న అంశాన్ని కూడా ప్రపంచ దేశాలను కూడా ఏ రకంగా చెప్పాయన్న అంశాన్ని కూడా ఈ మీడియా సమావేశంలో వివరించడం జరిగింది. దాంతోపాటు భారతదేశం యొక్క రక్షణ బలగాల యొక్క శక్తి సామర్థ్యాలు ఏ రకంగా, ఎంత ఖచ్చితత్వంతో, ఎంత ప్లానింగ్తో, ఎంత ఖచ్చితంగా ఈ లక్ష్యాన్ని ఛేదించి ఆ మేరకు పాక్లో ఉన్నటువంటి ఈ ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశారన్న అంశాన్ని కూడా చాలా ఖచ్చితంగా, అంటే రియల్ టైం వీడియో ద్వారా, చిత్రాల ద్వారా ప్రపంచానికి తెలియచేయడం జరిగింది. భారతదేశ ప్రజలంతా కూడా ఏ రకంగా కోరుకున్నారో, ఈ దాడుల ద్వారా భారతదేశం యొక్క ప్రజల ఆకాంక్ష ఏ రకంగా నెరవేర్చగలిగామో అన్న అంశాన్ని కూడా రక్షణ బలగాలు ప్రజలకు చాలా వివరంగా చెప్పడం జరిగింది. ఈ అంశం మొత్తంగా చూసుకున్నట్లయితే పాకిస్తాన్కి బుద్ధి చెప్పినటువంటి తీరు, దాంతోపాటు ఎంత జాగ్రత్తగా, ఎంత బాధ్యతతో, ఎక్కడా కూడా కవ్వింపు చర్యలకు పాల్పడకుండా పాకిస్తాన్ చెందినటువంటి సైనిక స్థావరాల మీద కానీ, లేకపోతే జనావాసాల మీద కానీ ఎక్కడా కూడా దాడులు చేయకుండా ఏ లక్ష్యం అయితే మేము ఎంచుకున్నామో ఆ లక్ష్యాన్నే, ఆ ఉగ్రవాద శిబిరాల మేరకు వాటిని ధ్వంసం చేసే మేరకమే పరిమితమయ్యామన్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. ఈ రకంగా భారత్ చెందినటువంటి రక్షణ బలగాల యొక్క సామర్థ్యాన్ని, అదేవిధంగా భారతదేశం యొక్క ఉద్దేశాన్ని, లక్ష్యాన్ని ఏ రకంగా ఎంత బాధ్యతతో వ్యవహరించిన అంశాన్ని కూడా ప్రపంచ దేశాలకు ఈ మీడియా సమావేశం ద్వారా తెలియచేయడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలను కూడా ఏ రకంగా ఈ బాధ్యతాయుతంగా ఒక వివరణ ద్వారా ఈ మొత్తం జరిగిన క్రమాన్ని వివరించడం జరిగింది. ఈ రకంగా మీడియా సమావేశంలో పాల్గొన్నటువంటి సైనికాధికారులు, అదేవిధంగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ కూడా చాలా వివరంగా ఈ దాడుల గురించి చెప్పడం జరిగింది. ఇది ఖచ్చితంగా పాకిస్తాన్కి ఒక హెచ్చరిక లాంటిది. ఉగ్రవాద సంస్థ శిబిరాలను ఏమాత్రం కూడా ఉపేక్షించవన్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా ఈ దాడుల ద్వారా పాకిస్తాన్కి తెలియచేయడం జరిగింది. మరింత దుస్సాహసానికి కనుక దిగినట్లయితే మరింత దీటైన రీతిలో గట్టిగా బుద్ధి చెప్తామన్న అంశాన్ని కూడా ఇదే వేదిక ద్వారా, ఇదే మీడియా సమావేశం ద్వారా పాకిస్తాన్కు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది.